ఆయన ఆయన తన డెఫిసిట్ ప్లస్ ఇంకోటి ఈ 1 year లోపల ఆయన ట్రై చేస్తాడు నిజంగా అన్ని డబ్బులు నాకు అదనంగా వస్తాయా లేదా అని కూడా ట్రై చేస్తుండొచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ అన్సర్టనిటీస్ అరౌండ్ దిస్ వన్. అంటే రేపు కోర్టులో పోయి అది అయినాక తెలుస్తుంది, లేదంటే కాంగ్రెస్ లో రేపు చర్చలు జరిగితే తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఏది ఏమైనా ఎగ్జిస్టింగ్ వాళ్ళకైతే ఇది వర్తించదు. ఓకే, కొత్తగా H1B అప్లై చేసుకునేటప్పుడు ఈ ఎంప్లాయర్ అనే అతను ఎవరైతే నీకు నా దగ్గర పని ఉంది అని నీకు వీసా స్పాన్సర్ చేస్తారో, H1B స్పాన్సర్ చేస్తారో, ఆ ఎంప్లాయర్ యొక్క H1B ఫైల్ చేసేటప్పుడు ఈ September 21 తర్వాత నుంచి ఈ $1,00,000 కట్టాలి. $1,00,000 కట్టి వేరే దేశపు నీడ తెచ్చుకొని అంత జీతం ఇచ్చేస్తాయి, అన్ని ఫీజు కట్టి అంత ఇచ్చేస్తాయి ఉన్నదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే బేసికల్ గా ట్రంప్ గారి ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఏమైతుంది, మెజారిటీ H1B వీసాలు ఎవరు అప్లై చేస్తున్నారంటే మన ఇండియా అలా ఉన్న మొత్తంలో 70% మన భారతీయులే తీసుకుంటారు.